వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేషన్. మీరు thumbnail చూశారు కదా, బీటెక్ క్లాసెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి తెలంగాణలో. సో దాని గురించి ఇప్పుడు నేను చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇన్ఫర్మేషన్ లెంతీగా ఏమి ఉండదు, షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్న ఎవరైనా కొత్త వారు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకైతే సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా అయితే చూద్దాం. మరి ఆగస్టు 14 నుంచి బీటెక్ క్లాసులు అయితే మనకు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణలో జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని, ఆగస్టు 14 లోపు ఆ ప్రక్రియ పూర్తవుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు అయితే తెలిపారు. మనకైతే తెలంగాణలో అయితే జూలై మొదటి వారంలో అయితే ఇంజనీరింగ్ యొక్క కౌన్సిలింగ్ అయితే ప్రారంభం అవుతుందంట, గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 14 లోపు అయితే ఈ సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ చేస్తారంట. అంటే కౌన్సిలింగ్ కంప్లీట్ చేసేసి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ వచ్చాయన్నది అది కూడా కంప్లీట్ అయిపోతుంది. కాలేజీలు కూడా అలాట్మెంట్ అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు అయితే తెలిపారు. ఆగస్టు 14 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభిస్తామని చెప్పారు. మనకైతే ఆగస్టు 14 నుంచి అయితే ఇంజనీరింగ్ యొక్క క్లాసులు అయితే ప్రారంభం చేస్తామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. రాష్ట్రంలో నెక్స్ట్ వేవ్, బైట్, ఎక్స్ఎల్, డెకేడ్, లీప్, స్టార్ట్, ఇంటెల్లిపాత్ విద్యా సంస్థలు అనధికారంగా నడుస్తున్నాయని వాటికి నోటీసులు ఇచ్చామని చెప్పేసి వివరించారు. సో కొన్ని అయితే ఇల్లీగల్ కొన్ని నడుస్తున్నాయట, వాటికైతే కొన్ని నోటీసులు అయితే ఇచ్చారంట, గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆగస్టు 14 నుంచి అయితే బీటెక్ యొక్క క్లాసెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూసుకోండి. మరి ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారో ఇన్ టైంలో అయితే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. కౌన్సిలింగ్ కూడా మేబీ తొందరగానే పూర్తి చేస్తారంట. ఆగస్టు 14 లోపే కంప్లీట్ చేసేస్తారంట. స్టడ్ చేసేసిన తర్వాత ఆగస్టు 14 నుంచి అయితే క్లాసులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మేబీ నాకు ఆల్రెడీ నాకు తెలిసి ఈసారి ఎంసెట్ కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి మేబీ తొందరగానే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. ఇందులో ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, డి ఫార్మసీ, మెడికల్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక డేట్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇన్ టైంలోనే కంప్లీట్ చేస్తారు. సో మీరైతే దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవైతే గ్యాదర్ చేసి పెట్టుకోండి. మీరు కూడా టైంకి అటెండ్ అవ్వాలి కాబట్టి ఇన్ టైంలో మీరు గ్యాదర్ చేసి పెట్టుకున్నప్పటికీ మీకు యూజ్ అవుతాయి అనమాట. మీ కౌన్సిలింగ్ కూడా సింపుల్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది. తెలుసు కదా, క్యాస్ట్, ఇన్కమ్, మీకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్, రిజర్వేషన్ పరంగా ఏం కావాలి, స్టడీ పరంగా ఏం కావాలి, మీకు ఏమైనా ఇంకా ఏమైనా ఇస్తే వాళ్ళు సూచనలు ఇస్తారు కదా, కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే వాళ్ళకి సో ఉండాలని చెప్పేసి డాక్యుమెంట్స్. సో వాటిని అయితే ఫాలో అవ్వండి, అటెండ్ అవ్వండి. మేబీ ఆగస్ట్ 14 నుంచి అయితే మనకైతే క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బీటెక్ వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.